ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ కూడా క్షేమంగా ఉన్నారు దేవుని యొక్క కృపను బట్టి అని నేను విశ్వసిస్తున్నాను. ప్రభు మనకిచ్చిన సమయాన్ని మన వాక్యాన్ని విందాము. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. There is a time for everything and a season for every activity under the heavens. Hallelujah. What a blessed word. ఒక అద్భుతమైన వాక్యాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఈరోజు స్టార్ట్ చేయాలి, రేపు పొద్దున కల్లా మనకేం రావాలా? రిజల్ట్ రావాలా, వెంటనే అన్ని కార్యాలు జరిగిపోవాలి, వెంటనే మనం అనుకునేవన్నీ కూడా అయిపోవాలి, సక్సెస్ అయిపోవాలి అని అనుకుంటాము. బట్ దేవుని వాక్యం ఈరోజు సుస్పష్టంగా మనందరికీ తెలియజేస్తుంది, జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఎవ్రీథింగ్ హ్యాస్ దేర్ ఓన్ టైం. ప్రతి దానికి దాని యొక్క సమయంలోనే జరుగుతుందట. మనం అనుకోగానే జరగడానికి కాదు, కానీ ప్రతిదీ కూడా దేవుడు నిర్ణయించిన కాల రీతిగా అది జరుగుతుంది. మన ఇష్టానుసారంగా జరగదు, దేవుని చిత్తానుసారంగా జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన చేతిలో ఉన్నాయి, కాలగతులు ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలో జరుగు ప్రతి కార్యం ఆయన ఏర్పరిచిన సమయంలోనే జరుగుతుంది. ఈ భూమి పైన ఒకరు పుట్టుటకును, ఒకరు మరణించుటకును, నాటుటకును, నాటబడిన దానిని పెరికివేయుటకును సమయం కలదు. దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు, గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలిసి కొనుటకది చాలదు అని భక్తుడు అంటున్నాడండి. అంటే మనకన్నీ తెలుసు అనుకుంటాం, ఫ్యూచర్లో అన్నీ కూడా మనకు తెలుసు అనుకుంటాం, కానీ దేవుని హృదయాన్ని మనం ఎవరం కూడా తెలుసుకోలేము. దేవుడు ఎప్పుడు ఏం చేస్తున్నాడు అనే విషయం, నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందనే విషయం ఎవరికి తెలియదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నాకు ఈ సమయానికి జరగట్లేదని బాధపడుతున్నావా? నేను అనుకుంది ఏది కూడా టైంకి అవ్వట్లేదండి అని కృంగిపోతున్నావా? ఎస్, యూ హ్యావ్ టు కమ్ టు ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థించు. ఆయన సమయం ఏంటో, ఆయన చిత్తం ఏంటో అదే జరిగించమని అడుగు. అప్పుడు నీ హృదయంలో నెమ్మది ఉంటుంది, నీ హృదయంలో ప్రశాంతత ఉంటుంది. దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు, ఆయన పరిస్థితులను స్థితిగతులను మార్చగలిగిన వాడు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి? యెహోషువ ప్రార్థన చేయగా సూర్య చంద్రులు ఏమైపోయారు? ఆగిపోయారట. హల్లెలూయా. God can do anything for you. ఏదైనా నీకు చేస్తారు. సమయాన్ని ఆపగలడు, సమయాన్ని ముందుకు తీసుకెళ్ళగలడు, ఆయన నీకు కావలసినట్లుగా చేయగలడు. కానీ నువ్వు ఆయన్ని విశ్వసించాలి. ఆయన వేచి ఉండు అనేంత వరకు వేచి ఉండాలి. అంతేగాని నాకు ఇష్టం వచ్చినప్పుడు జరగాలండి, నాకు ఈరోజు జరిగితేనే దేవుడు అండి, లేకపోతే రేపు పొద్దున జరిగితే దేవుడు కాదండి. దేవుడైతే ఈ రోజుకి ఇది జరగాల్సిందే అని ఒక పట్టు పట్టావేమో, లేదా దేవుణ్ణే ప్రశ్నిస్తున్నావేమో, నో, ఇట్ విల్ నాట్ బి హ్యాపెన్. దేవుడికి సమయం మనం పెట్టకూడదు, దేవుడికి ఒక టైం మనం ఇవ్వకూడదు. అంతోళం కాదు మనం. ఎందుకంటే ఆయన ద్వారా మనం ఏం చేయబడ్డాం? క్రియేట్ చేయబడ్డాం. వి ఆర్ క్రియేటెడ్ బై ద జీసస్ క్రైస్ట్. అటువంటి వ్యక్తికే, యజమానికే ఒక పనివాడు డెడ్ లైన్ ఇస్తే ఎలా ఉంటుందో, మనం కూడా దేవునికి డెడ్ లైన్ ఇస్తే అలానే ఉంటుంది. సో వీ హ్యావ్ టు వెయిట్. దేవుని కార్యం కోసం మనం ఏం చేయాలా? వెయిట్ చేయాలి. ఒక గర్భంతో ఉన్న స్త్రీని మనం ఒకసారి ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే, గర్భంలో ఉన్న బిడ్డ పెరగడానికి దాదాపు 9 నెలలు పడుతుంది. 9 నెలల తర్వాతే బిడ్డ బయటకు వస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మంచిగా ఆ బిడ్డ, పసిబిడ్డ ఉంటాడు. ఒకవేళ నాకు ముందే కావాలంటే 5వ నెలకు, 6వ నెలకు, 7వ నెలకు తీస్తే ఎలా ఉంటుంది? ఇమ్మెచ్యూర్ గా ఉంటాడు. అంటే ఒక చెయ్యి లేకపోవడమో, కన్ను లేకపోవడమో, కాలు లేకపోవడమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో ఒక లోపం చేత బిడ్డని జన్మిస్తారు. ఏదో ఒక లోపం చేత ఆ బిడ్డ జన్మిస్తుంది కదా.
ఆ విధంగా ఉంటాడు. ఒకవేళ నాకు ముందే కావాలండి ప్రభు, నాకు ముందే కావాలండి అంటే అదే విధంగా ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద గాడ్స్ టైం. దేవుని యొక్క సమయం కోసం వెతుకుదాం, దేవుని యొక్క సమయం కోసం కనిపెడదాం, దేవుని యొక్క సమయం కోసం మనం వెయిట్ చేద్దాం. ఎందుకంటే దేవుడిచ్చేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. మనకి ఏ టైంకి ఏం కావాలో ఆయనకు తెలుసు. మనకి తెలియకపోవచ్చు, మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు కదా. ఆయన ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోడు. నీ జీవితంలో నీకు ఏది ఇవ్వాలో, ఏ టైంకి ఇవ్వాలో అన్నీ కూడా దేవుని తెలుసు. కనుక మనుషులు వెంబడి పరిగెత్తడం మానేసి దేవుని వైపు చూడు. ఆయన కార్యాలు నీ జీవితంలో సరైన టయానికి ఆయన చేస్తాడు. మీకోసం ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. అత్యున్నతుడ స్తోత్రాలు, ఆరాధ్యనీయుడ వందనాలు, మహోన్నతుడ స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, మీ యొక్క కార్యమును మీ యొక్క సమయంలో జరిగించండి, గొప్ప కార్యాలు జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించండి తండ్రి. అయ్యా మేమేదో ఆతురత పడుతూ ఉంటాం కానీ అయ్యా మీకు తెలుసునైనా మాకు ఏది ఏ టైంకి ఇస్తే అది ఎలా ఉపయోగపడుతుందో అని అయ్యా ఆ విధంగా తండ్రి మా జీవితంలో మీ కార్యాలు జరిగించండి. ఈ సమయంలో ఎంతో మంది బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారందరి గురించి నాయన ప్రత్యేకంగా పేరు పేరుని అడుగుతూ ప్రార్థన చేస్తున్నాం. అయినా వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించాలని బిడ్డలు ఆశపడుతూ ఉండగా సహాయం అనుగ్రహించండి నాయన. అనారోగ్యం చేత ఎంతో మంది బిడ్డలు కృంగిపోతున్నారు. వారికున్న ప్రతి అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి తండ్రి. సంపూర్ణ శక్తిని, బలమును దయచేయండి అయా. అదే విధంగా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచమని అడుగుతున్నాం. గర్భఫలం లేని ప్రతి బిడ్డను తాకమని, గర్భఫలమును అనుగ్రహించమని అడుగుతున్నాం అయా. వివాహాల గురించి ప్రార్థన చేస్తున్నారు, సాటి అయిన సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం అయా. అప్పుల్లో మునిగిపోయారు, సరైన ఉద్యోగం లేదు, సరైన వ్యాపారం లేదు నాయన అయా. దుఃఖిస్తున్నారు అయా. వారికి మంచి ఉద్యోగమును, మంచి వ్యాపారమును దయచేయండి, ఆర్థికంగా బలపరచండి, అప్పులలో నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్. అదే విధంగా నాయన కుటుంబపరమైన గొడవలన్నిటినీ కూడా యేసు నామములో కొట్టివేయమని, ప్రేమతో, సమాధానంతో, శాంతితో వారి కుటుంబాలను నింపమని అడుగుతున్నాం ప్రభువా. ఆయా కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి అయ్యా. ప్రార్థిస్తున్నాం ఆయా దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. ప్రభు ఎవరైతే పరిచర్య చేస్తున్నారో ఆ పరిచర్యల్లో కూడా మీరు తోడై ఉండమని, బిడ్డలకు మీ సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈ రోజున తండ్రి మీ నామ మహిమార్థమై మమ్మల్ని సజీవులుగా నిలబెట్టుకున్నందుకు వందనాలు. ఈ రోజున ప్రతి బిడ్డ ప్రయాణమును కూడా దీవించండి, రక్షణ దయచేయండి అయా. ప్రతి అవసరతను తీర్చండి అయా. ప్రతి పనిలో మీరే తండ్రి దీవెనలను కుమ్మరించమని అడుగుతున్నాము. ఏ సమస్యలు రాకుండా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజంతను తండ్రి మీ నామానికి మహిమకరంగా మా క్రియలు ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.